వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. అక్కినేని నాగేశ్వరరావుగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున హీరోగా ప్రత్యేక స్థాయిని సొంతం చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. నాకు తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరోల్లో మొదటి వరుసలో నాగార్జున ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున హీరోగా ప్రత్యేక స్థాయిని సొంతం చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించారు. నాకు తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరోల్లో మొదటి వరుసలో నాగార్జున ఉంటారు. సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా, శ్రియా, ఆర్తి అగర్వాల్, అనుష్క, స్నేహ, నయనతార వంటి స్టార్స్ అందరూ నాగార్జునతో నటించారు. అలాగే రకుల్, ఆషికా రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్స్ కూడా నాగార్జునతో రొమాన్స్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సూపర్ హిట్స్ అందుకొని టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మలందరూ నాగార్జునతో నటించిన వారే. కానీ ఈ హీరోయిన్ మాత్రం నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాగని ఆమె చిన్న హీరోయిన్ కాదు. ఇండస్ట్రీని ఊపేసిన భామ ఈమె. స్టార్ అందరితో కలిసి నటించింది. కానీ నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయని టాప్ హీరోయిన్ మరెవరో కాదు. ఒకప్పటి అందాల రాశి రంభ. 16 ఏళ్లకే కథానాయకంగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయం అయింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, రజనీకాంత్, జేడి చక్రవర్తి వంటి స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రంభ నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. అయితే నాగార్జునతో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఎందుకంటే అప్పట్లో నాగ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హలో బ్రదర్ ఒకటి. డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ కంటే ముందుగా రంభని ఎంపిక చేసుకున్నారు డైరెక్టర్. రంభను కన్ఫర్మ్ చేసి డేట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్ణ కావాలని పట్టుబడడంతో రంభను తొలగించి ఆమెను తీసుకున్నారట. దీంతో ఆ తర్వాత నాగ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ రంభ రిజెక్ట్ చేసిందంట. కానీ డైరెక్టర్ ఈవీవి కోరిక మేరకు హలో బ్రదర్ సినిమాలో ఒక పాటలో మెరిసింది రంభ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.